శమీకుని కుమారుడు శృంగి పరీక్షిత్తును శపించి తన ఆశ్రమానికి వచ్చి మృతసర్పం మెడలో ఉన్న తండ్రిని చూసి ఉపాయంతో పామును తీసివేసే నేర్పులేక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. రోదనం విని శమీకుడు సమాధి చాలించి మెల్లగా కన్నులు తెరిచి తన భుజాన వేలాడుతున్న చచ్చిన పామును తీసి పారవేసి కొడుకుతో, మనం ఎవరికీ ఏ కీడు చేయము, అందరికీ సమానులం, శోకించడం ఎందుకు, ఈ పాము నా మెడలోకి ఎలా వచ్చింది అని అడిగిన తండ్రికి శృంగి జరిగిందంతా చెప్పి తాను శపించడం కూడా చెప్పాడు. శమీకుడు తన దివ్య జ్ఞానంతో ఆ రాజు పరీక్షిత్తు అని తెలుసుకుని కొడుకు చేసిన పనికి చింతించాడు. వెట్టిదమగు శాపమునకు దట్టపు ద్రోహంబుగాదు, ధరణీకాంతుం గట్టాయేల శపించితి, పట్టీ తక్షక విషాగ్నిపాలగుమనుచున్. కుమారా, ఇది ఇంత కఠినమైన శాపానికి తగిన అపరాధం కాదు. ఆ రాజును తక్షక విషాగ్నికి పాలగుమని ఎందుకు శపించావు అని అడిగాడు. జై శ్రీకృష్ణ.